కొంచెం ముందు రండి. సరిపోయిందా? కాపాడాలి తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి ప్రతిష్టని విచారణ జరిపించాలి. పాత పాలకవర్గంపై విచారణ జరిపించాలి. పాత పాలకవర్గంపై ప్రభుత్వ అవినీతి వెలికి తీయాలి. తిరుపతి దేవస్థానం ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని విచారణ చేయాలి. తిరుపతి లడ్డూ ప్రసాదంపై వచ్చిన ఆ అభియోగాలకు వెంబడే విచారణ చేయాలి. నీతి కార్యక్రమాలపై దోషులపై కఠినంగా శిక్షించాలి. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి అప్రతిష్ట పాలు చేసిన దోషులపై తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారాలపై విచారణ చేయాలి. బాధ్యులను కఠినంగా శిక్షించి వెంకటేశ్వర స్వామిని ఆలయ ప్రతిష్టను కాపాడాలి. ఏడుకొండలవాడ ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులందరూ కూడా కలియుగ దైవంగా పాటించే వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో, హిందువులు కాని వాళ్ళు కూడా ఆయన్ని ఆరాధిస్తారు. అటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గుడి ప్రతిష్టకి వాళ్ళు భంగం కలిగే విధంగా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యంగా ఈ లడ్డూ ప్రసాదాల మీద జరిగిన అవకతవకలు కానీ, నాసిరకమైన నెయ్యి వాడి మరి లడ్డూ ప్రసాదాలు నాణ్యత లోపించిందని మరి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ఆధారంగా మరి ప్రపంచ దేశాల్లోని హిందువులందరూ కూడా ఈ రోజు నిరసన తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో హిందువులు, హైందవ మతాన్ని కాపాడే వాళ్ళందరూ కూడా ఈ రోజున నిరసన తెలియజేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రోజున ఆ రోజున కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గుడి ప్రతిష్టను కాపాడాలని అన్నదాన ప్రసాదం కానీ, అలాగే ఎన్నో కార్యక్రమాలు లక్షల కోట్ల రూపాయలు స్వామికి విరాళాలుగా వస్తాయి. ఆ విరాళాల ద్వారా జీతాలు తీసుకుని అక్కడ పాలకవర్గంలో పనిచేసేవాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ అన్ని మతస్థులుగా చేరి తిరుపతి కాజాగారంలో జీతాలు తీసుకుని అన్ని మతస్థులుగా పనిచేయడం గతంలో ఎన్నోసార్లు చూసాం. అలాగే మరి రాజకీయంగా విమర్శించకపోయినా గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు, మరి స్వామివారి దర్శనాల కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించకపోవడం కానీ, లేకపోతే లెటర్లు నమ్ముకోవడం కానీ, అలాగే ఎలవని దర్శనాలు జరిగే కానీ మంత్రులు కానీ అసలు ఒక రకం కాదు, తిరుపతి ప్రతిష్టకి భంగం కలిగే విధంగా చేసిన అవినీతి ఆరోపణలు కానీ అన్నిటి మీద కూడా సమగ్ర విచారణ జరగాలి. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి గతంలో జరిగిన వాటి మీద విచారణ చేసి వాటన్నింటికి కూడా పునరుద్ధరించి మళ్ళీ తిరుపతికి పూర్వవైభవం తీసుకురావాలని కోరుకుంటూ, మరి ఏదైతే ఈ రకంగా చేసిన వాళ్ళందరూ కూడా శిక్షించాలని కోరుకుంటూ హిందూ ధర్మాన్ని కాపాడాలని నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా.